యెషయా గ్రంథము 43వ అధ్యాయం 1వ వచనం. నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ప్రియులారా, దేవుని వాగ్దాన వాక్యము. మీరు యాదృచ్ఛికంగా ఉన్నవారు కారు, మీరు ఎవరికైనా వదిలిపెట్టబడిన వారు కూడా కారు. మీరు దేవునికి చాలా విలువైన వారు. దేవుడు మిమ్మును వ్యక్తిగతంగా ఎరిగి ఉన్నాడు. మీ కన్నీళ్ళు, పోరాటాలు ఆయనకు తెలియనివి కావు. మీకు ఒంటరిగా ఉన్నట్లు అనిపించిన, జీవితంలో తుఫాన్లు వచ్చిన, భవిష్యత్తు భయంగా అనిపించిన, ప్రభు అంటున్నాడు, భయపడకము, మీరు నా సొత్తు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ వాగ్దాన వాక్యము కొరకే వందనాలు. మమ్మల్ని మీరు నిర్మించారు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మల్ని విమోచించి ఉన్నారు, మమ్మల్ని పేరు పెట్టి పిలిచి ఉన్నారు, మీ సొత్తుగా మమ్మల్ని చేసుకుని ఉన్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ వాగ్దాన వాక్యం విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. మీ హస్తం వారికి తోడుగా ఉంచండి. ఈ దినమంతా మీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభువా. వారి యొక్క కన్నీటిలో, వారి పోరాటాలలో ప్రభువా, వారి ప్రతి పరిస్థితుల్లో మీరు వారికి తోడుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా ప్రభువా, మేము భయపడని అవసరం లేదని ప్రభువా మీరు సెలవిస్తున్నారు. మీకు వందనాలు ప్రభు. ప్రతి విషయంలో కూడా మీరు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు. మీ సొత్తుగా మమ్మల్ని చేసుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ మీ హస్తము తోడుగా ఉంచి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.